रूपाणि विजित्य धीरः एवं विद्वान् अमृत इह भवति अयनाय विद्यते येन यज्ञमयजन्त देवाः देहनागं महिमानः सजन्ते नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् नमः सोमाय च रुद्राय च नमस्ताम्र అగ్గిపెట్టె గ్లాసులో నీళ్లు గంధము ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నెయ్యి ఒక పాత్రలో నెయ్యి, ఒక స్పూన్ హుద్దుని మీ గుండం పక్కన సమిధలు హోమం కట్టెలు ఇవి ఉన్నాయా ఒకసారి చూసుకోగలరు. ఈ వస్తువులు ఎవరి దగ్గర అయితే లేవో వారు ఒకసారి చేయలేవటండి. మా దత్త సేవకులు వస్తారు, మీకు అందిస్తారు. ఆ ముందు లైన్లో చూడండి. ఆయన కంకణాలు కానీ ఇవి రక్షా సూత్రాలు కనుక प्रमथपदये नमस्ते अस्तु लंबोदराय कदंदाय विघ्न विनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा भद्रं दधातु गजानन भगवान की जय। ఇప్పటి వరకు గణపతికి సంబంధించినటువంటి మంత్ర హవనం చేశాం. మనం అందరం కూడా మనస్సులో ఆ గణపతి దేవుడికి మనం वर्तमानानि वेदेन नमतं मत्यञ्चायेन सवितारेण तम्रणीमहे होतारं विश्ववेदसं स्वाहाय प्रचेदसे विष्णुतमाय विद्यते सूर्यग्रहप्रसाद सिद्धिद्वारा आत्मवेदापरिहारो अस्तु आप्यायस्व समेतु ते विश्वदत्सोमवृष्णिया अप्सु मे सोमा अब्रवीदन्तर्विश्वनिवेशज गौरी विमाय सलिलानि सक्षत्यैकपति द्विपति साचतुष्पति नमः स्वाहा पशूनां पतये नमः स्वाहा नमः सस्मिञ्जराय द्विषेमदेव धीरां पतये नमः स्वाहा।
पतये नमः स्वाहा कुभायन शन्यनेस्तेनानां पतये नमः स्वाहा नमामि शन्यन इषुधिमते तस्कराणां पतये नमः स्वाहा नमो वन्दते परिवन्दते स्दायोनां पतये नमः स्वाहा शेरवे वृषरायारण्यानां पतये नमः स्वाहा పాలు ఎవరి కోసం ఇస్తున్నాయంటే ప్రజల కోసమే. మరి నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీవు ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు అంటే నాకు నేనే ఉపయోగించుకుంటున్నానటువంటి పరిస్థితుల్లో జ్ఞానం ఉన్న మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా కాకుండా సమాజ కళ్యాణం కోసం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఇందాక ఆనంద శర్మ గారు చెప్పినట్టుగా ఆ విధంగా మనం అందరం కృషి చేస్తే అందరం ఆనందోత్సాహాలతో ఉంటాం. ఈ ఆశ్రమం పనిచేస్తుందే దానికోసం. కాబట్టి భక్తులారా, ఈ సంవత్సరం చేసుకున్న వారు మరు సంవత్సరం 9వ వార్షికోత్సవానికి ఈ ప్రాంగణంలో ఒక్కొక్కరు కనీసం ఒక 5 మందికి, మీరు మీ బంధువులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ దత్తయజ్ఞంలో పాల్గొనేటువంటి అవకాశం మీ ద్వారా వాళ్ళకి కల్పించండి. వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను మీ ద్వారా వాళ్ళకి తొలగజేసే ప్రయత్నం చేయండి. మీరేం చేయాల్సిన పని లేదు. యజ్ఞ కార్యక్రమం జరుగుతున్న విషయం మీకు తెలియగానే వాళ్లను కూడా యజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములు చేయగలిగితే పూర్ణ అనుగ్రహం మీకు లభించాలని, మీ మనోభీష్టం నెరవేరాలని, మీరు ఏ సత్సంకల్పం తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అది పరిపూర్ణంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయ స్వామిని మీ అందరి పక్షాన వేడుకుంటూ శ్రీ సత్యపదానంద ప్రభుజీ మహారాజు వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు సాయిబాబా గుడి బంద్ ఉంది ఈరోజు, గురు పౌర్ణమి కదా, బంద్ ఉంది ఈరోజు. అందరూ కూడా ఆ పూర్ణాహుతికి సంబంధించిన మూట మాత్రమే తీసుకొని చేతిలో పట్టుకోండి. ఆ విస్తరాకులవి పక్కకు పెట్టేసేయండి. దోసిట్లో పట్టుకోండి. దోసిట్లో పట్టుకోండి. స్వాహ అని చెప్పి మేము జయనినాదని చెబుతాము, వెయ్యమని చెబుతాము. చెప్పినప్పుడే దాంట్లో వెయ్యాలి. ఓం సప్తదే అగ్నే సమిర సప్తదే సప్తరుషయ సప్తనామ ప్రియాని సప్తహోత్ర సప్తధాత్వాయజంతే సప్త యోనిరావృణస్వ ఘృతేన అగ్నయే సప్తహోత్రాయ ఇదం నమః పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి సాంగాయ సాయుధాయ నాయ శక్తికాయ పుత్ర సపరివార సమేతాయ యజ్ఞపురుషాయ ఇవం పూర్ణాహుతిం సమర్పయామి. పూర్ణాహుతి ప్రేమిండి. యజ్ఞబలానికి 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 ఓళ్య పరిణీర్య ఫలపుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసోదాస్తామోంజంత బ్రహ్మదస్వ ఏతేదసే సునవామసో మమరాది యతో నిదహాతే వేదః. దత్తాత్రేయ ఓం దత్తాత్రేయ నమః. అగో ఓం దత్తాత్రేయ నమః. ఎక్కడికి వచ్చినా పంతులు ఎక్కడికి వచ్చినాం కథ. ఇక్కడ అన్నం పెట్టినట్టు గుర్రెంకలు తింటున్నాయి. ఇక్కడ ఈ పిట్టలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అన్నం తింటున్నాయి, తీసుకొచ్చి ఎవరో పెట్టిరా.
ఎంత బాగా కూర్చొని తింటున్నాయి అన్ని అక్క దగ్గరికి వచ్చి.